పర్సంటేజ్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ 25% ఆఫ్ 640? 640లో 20% ఎంత? 25% అంటే 25/100 ఇంటూ 640. 25 1 జా 25 4 జా 4 1 జా 4 1 జా 4 24 ఉంటుంది. 4 6 జా 0. ఆన్సర్ 160. ఆప్షన్ సి. Question number 2. A number is increased by 20%. What is the new number if the original number is 250? ఒక సంఖ్యను 20% పెంచితే అసలు సంఖ్య 250 అయితే కొత్త సంఖ్య ఎంత? అసలు సంఖ్య 250. ఆ 250 నంబర్కి 20% పెంచినాడు అంటే 120% చేసినాడు. 120/100. 0 0 0 0. 25 into 12, which is equals to 300. Option C. Question number 3. What percentage of 80 is 20? 80లో 20 ఎంత శాతం? 20/80 into 100. 80లో 20. So 21 24 is equals to 1/4 into 100 into 25. 25%. 80లో 20 25%. Option B. Question number 4. If the price of an article is reduced by 10%, what is the new price of 500 rupees? ఒక వస్తువు ధరను 10% తగ్గిస్తే అసలు ధర 500 అయితే కొత్త ధర ఎంత? ప్రైస్ ఏమో 500 రూపీస్. 10% తగ్గియాల అంటే 90%. 500 into 90% ఆఫ్ 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్. 50 into 9 450. 450 రూపీస్ ఉంటుంది. ఆప్షన్ ఏ. Question number 5. A student scored 360 marks out of 450. What is his percentage? ఒక విద్యార్థి 450 మార్కులకు 360 మార్కులు సాధించాడు. అతని శాతం ఎంత? 360 మార్క్స్ అవుట్ ఆఫ్ 450 ఇంటూ 100 వేస్తే పర్సెంటేజ్ వస్తుంది. 0 0 క్యాన్సల్. 9 4 జా 9 5 జా 5 1 జా 5 20 జా 4 into 20, which is equals to 80%. Answer C. Question number 6. What is 15% of 200? 200లో 15% ఎంత? 15% of 200. పర్సెంటేజ్ అంటే 15/100 into 200. 100 1 2 15 into 2 30. Answer option B. Question number 7. If 40% of number is 200, what is the number? ఒక సంఖ్యలో 40% 200 అయితే ఆ సంఖ్య ఎంత? 40% 200. ఇప్పుడు 100% ఎంత? ఎక్స్ అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. అప్పుడు 40% into x is equals to 200 into 100%. X is equals to 200 into 100% by 40%. Percentage పోతే 41 45 5 into 100 is equals to 500. Therefore x is equals to 500.
Answer C. Question number 8. A salary of 10,000 rupees is increased by 10% and then decreased by 10%. What is the final salary? 10,000 రూపాయల జీతాన్ని 10% పెంచి తర్వాత 10% తగ్గిస్తే చివరి జీతం ఎంత? Question number 8. A salary of 10,000 rupees is increased by 10% and then decreased by 10%. What is the final salary? 10,000 రూపాయల జీతాన్ని 10% పెంచి తర్వాత 10% తగ్గిస్తే చివరి జీతం ఎంత? 10,000 రూపాయల మీద ఫస్ట్ 10% పెంచినాడు. అంటే 110 అంటే 110/100 ఇంటూ 10,000. మళ్ళీ ఈ మొత్తం మీద డిక్రీజ్డ్ బై 10% అంటే 10% తగ్గించినాడు. అంటే ఇంటూ 90/100. 10% తగ్గించినంటే 90%. ఓకే. ఇప్పుడు 100 ఇది 100 పోతుంది. ఇది 100 ఇది 100 పోతుంది. which is equals to 110 into 90 which is equals to 9900. Answer B. Question number 9. What is the percentage increase from 50 to 75? 50 నుంచి 75కి పెరిగితే శాతం పెరుగుదల ఎంత? 50 నుంచి 75కి పెరిగింది అంటే 25 పెరిగింది. 25 అవుట్ ఆఫ్ 50 ఇంటూ 100. 25 ఒకట్ల 2 2 ఒకట్ల 2 50. 50% పెరిగింది. ఆన్సర్ సి. ఆప్షన్ సి. Question number 10. A number is decreased by 20% and becomes 240. What is the original number? ఒక సంఖ్యను 20% తగ్గించగా 240 అవుతుంది. అసలు సంఖ్య ఎంత? 20% తగ్గిస్తే 80% అని. 80% వచ్చేసి 240. అసలు సంఖ్య అంటే 100%. ఎంత? క్రాస్ మల్టిప్లై చేయాలి. 80% into x is equals to 240 into 100. X is equals to 240 into 100% by 80%. Percentage cancel అయిపోతాయి. 81 is 83 is x is equals to 300. Therefore x is equals to 300. Option B.